హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 8 వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేర్చున్నాను. దేవతను వాక్యించుగాక. ఈ రోజు వరకు కూడా మనల్ని కాపాడి భద్రపరిచి ఈ సంవత్సరం అంతటిలో కూడా దేవుడు మన ఎడలో చూపించినటువంటి ఆయన యొక్క కృప, కనికరము, ఆయన యొక్క దయ, వాటిని బట్టి మనలందరినీ కూడా దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. అందుని బట్టి దేవునికి మనం ఏం చెల్లించినను ఆయన రుణం తీర్చుకోలేనటువంటి వాళ్ళమే. కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేళ్లను కూడా మన జ్ఞాపకంలో ఉంచుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. మరి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి శుభదినం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మనమందరము కూడా సంఘముగా కూడి చక్కగా దేవుణ్ణి ఆరాధించడానికి, మహింపరచడానికి దేవుడు మనకు కృప చూపెట్టాడు. మరి ఈ కార్యక్రమానికి మనము చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నట్టుగా మన యొక్క సంఘ వ్యవస్థాపకులు, దైవజనులు, మన పాస్టర్ గారు, వేదనాయకం గారు మరి ఎంతో విరామము లేనటువంటి పరిచర్యలో ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ప్రాంతంలో కూడికలు, చాలా ప్రయాణాలు, దూర ప్రయాణాలు, చాలా విరామము లేనటువంటి సేవ చేస్తున్నప్పటికీ కూడా మన సంఘాన్ని ప్రేమించి మన ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ రోజున మన మధ్యకి రావటం అనేటువంటిది చాలా మనకు దీవెన, ఆశీర్వాదకరం. సంవత్సరంలో ఒక పర్యాయం మనకు దొరకటం కూడా చాలా కష్టమే. అయితే నిజంగా మనము అడిగినప్పుడు వారు ఏమాత్రము కూడా సందేహింపక మరి మన సంఘాన్ని ఈ రోజున దర్శించడానికి వారికి దేవుడు మంచి ప్రేరేపణ మనస్సునిచ్చి మనందరితో కూడా కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి మన మధ్యకి వచ్చి ఉన్నారు. కాబట్టి నిజముగా మనమందరం కూడా చాలా ధన్యులం. మరి దైవ వాక్యానికి సమయం ఇస్తున్నప్పుడు ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దండి, లేవకండి. సెల్ ఫోన్లన్నీ కూడా ఆఫ్ చేసుకోనండి. ఆఫ్ చేసుకొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. మరి బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అందరూ కూడా లోపలికి రండి. యూత్ బిడ్డలు ఎవరైనా ఉంటే కూడా వారు కూడా వచ్చి లోపల కూర్చోవాలని మనం చేస్తున్నాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఇంతవరకు తండ్రి మీ యొక్క ప్రేమను బట్టి మీ కృప చేత మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా, అద్భుత రీతిగా మీరు నడిపించి మిమ్మల్ని కొనియాడటానికి, ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్ర. ప్రభా, ఈ సమయము అతి ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటి సమయంలోనికి మేము వచ్చి ఉన్నాం. మీ దైవదాస్తులను ప్రభా, మీ సిలువ చాటును మీరు మరుగుపరిచి మీ యొక్క అమూల్యమైనటువంటి దైవ వాక్కులను మా అందరికీ కూడా మీరు వినిపింపచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా యొక్క ప్రతి హృదయ అంతరంగమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు మీరు. నైనా మాకు ఏ వాక్యం అవసరమై ఉన్నదో ఆ వాక్యమును ప్రభా మేము అంగీకరించి వాక్యానుసారంగా నడుచున్నట్లుగా మాకు తండ్రి బుద్ధిని దయచేయండి. వినగల చెవిని, గ్రహించే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మా అందరికీ కూడా నా తండ్రి ప్రభా కావలసిన మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మీ మాటలను మాకు అందించి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి మీరు మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి యొక్క విలువైనటువంటి సమయాన్ని దైవజనుల గారికి అప్పగిస్తుంటున్నాను. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మనమందరం కూడా బాగున్నాము.
దేవుని కృప మన మీద ఉందా లేదా? ఉంది. మనకి ఎట్లా తెలుసు అమ్మా? ఈరోజు వరకు కూడా మనము సజీవంగా ఉంటున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నాము, దేవుని ద్వారా చక్కగా మనం పోషింపబడుతూ ఉన్నాము. మనకు వచ్చేటువంటి సమస్యల నుండి దేవుడు పరిష్కారం ఇస్తూ, మనకున్న బాధను దేవుడు తొలగిస్తూ, వ్యాధిని తొలగిస్తూ, మన యొక్క జీవితానికి ఒక ప్రశాంతతతో కూడిన వాతావరణంలో దేవుడు ఈరోజు వరకు మనం నడిపించుకుంటూ రాగలిగాడు. దేవుని నుండి మనం అందరం కూడా ఇటువంటి మేలు పొందుతున్నాము కాబట్టి ఆయన కృప మనందరి మీద ఉంది. సరే, ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారపు యొక్క కూడికను ఎందుకు పెట్టుకున్నాం మనము? ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని పునస్కరించుకొని ఈ కూడిక మనము పెట్టుకున్నాం. యేసు ప్రభు ఎందుకు జన్మించాడు? రాణిమ చెప్తా ఉంది కరెక్ట్గా. అయితే మీరు ఎందుకు పండగ చేసుకునేది? క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభు ఎందుకు పుట్టాడు మర్చిపోయారు. క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అన్న విషయం ఏం చేశారు? మరిచిపోయాడు. అయితే వారు ఒకటి మరవలేదు. ఏది మరవలేదు? యేసు ప్రభు పుట్టింది మనము పండుగ చేసుకోవటానికి. మీ బైబిల్లో ఎక్కడైనా ఉందా పండుగ చేసుకోమని? మరి ఇంకెందుకు పండుగ చేసుకుంటున్నారు? బైబిల్లో ఉన్నది మనం జరిపించాలి, బైబిల్లో లేనిది మనము జరిపించచ్చా? జరిపించకూడదు. ఇప్పుడు చూడండి, చర్చి అంతా మీ పాస్ట్ అంత ఏదో ఒంట్లంతా కట్టేశాడు గుమ్మడికాయలాగా, ఆడాడ రిబ్బన్లు వేలాడదీశాడు. 25వ తారీఖు వస్తే మీరంతా పాత వాళ్ళంతా కొత్త వాళ్ళు అయిపోతారు. మీ ఇంటికాటికి వస్తే కూడా ఇండ్లు కూడా గుర్తు తెలవు. ఎందుకు? రంగులు కొట్టేసింటారు. అన్నీ కూడా క్రొత్తగా ఉంటాయి. క్రైస్తవ సమాజానికి తెలియనిది ఏది అంటే సత్యం తెలియదు, సత్యము తెలియదు. సత్యం తెలియకుండా క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక వాక్యాన్ని చదివించినప్పుడు మీరందరూ కూడా విన్నారు. ఆ వాక్యంలో ఏముంది అంటే, గొర్రెలు కాసే కాపరులందరూ కూడా పొలములో రాత్రికాల మందు గొర్రెలు కాస్తూ వాటిని కాపాడుతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని యొక్క దూత ఎవరి దగ్గరకు వచ్చింది? ఏం చెప్పింది? దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టాడు అంటే, మనకు రక్షణ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు, పండుగ చేసుకోవటానికి కాదు, మనకు రక్షణ ఇవ్వటానికి. ఇప్పుడు మనకు రక్షణ లేదు. యేసు ప్రభువు రావటానికి ముందు లోకములో జీవించిన ప్రజలకు ఏమీ లేదు, రక్షణ లేదు. రక్షణ లేదు అంటే వారు పాప బంధకములో బంధింపబడి ఉన్నారు.
మనుషుడు దేంట్లో బంధింపబడ్డారమ్మా? పాప బంధకములో బంధింపబడి ఉన్నాడు. ఈ పాప బంధకములో నుండి మనిషిని విడిపించాలన్నా, ఆ బంధకములో నుండి విముక్తిని కలిగించాలి అన్నా అది ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే కలుగుతుంది. పాప బంధకంలో ఉన్నవానికి అస్సలుకు రక్షణ ఉండదు. ఇప్పుడు గుడి అయిపోతుంది, ఎవరో ఇద్దరో ముగ్గురును కిటికీలు మూసి తలుపులు మూసి తాళం వేసేస్తే లోపల ఉన్న వ్యక్తి బయట రావాలనే తపన ఉంటుందా ఉండదా? ఉండదామా? తలుపు తిమ్మని బయట ఉన్న వారిని అడిగితే నువ్వు తీను, నువ్వు లోపలే ఉండు అంటే ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు. ఆ తర్వాత అల్లరి చేస్తాడా చేయడా? అల్లరి చేస్తాడు. ఇక వెంటనే తలుపులు తీయండి, నేను బయట రావాలి, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, ఈ ఒంటరిగా ఉండలేను, ఈ రాత్రి గడపలేను, ఇది తెగపోతే నేను ఏమైపోతాను అని రకరకాలైన ఆలోచనలు వచ్చి భయం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి కిటికీలు తలుపులు బంధించుటను బట్టి బయట రావటానికి వ్యక్తికి అవకాశము లేదు. ఈ బంధకములో ఉండే వ్యక్తికి రక్షణ కావాలి అంటే ఆ వ్యక్తికి ఏది తెరవాలి? తలుపు తెరిస్తే వాడి బంధకంలో నుంచి ఏమైనట్లు? బయటపడినట్లు. అప్పుడు వానికి ఏమొచ్చినట్లు? విడుదల, రక్షణ వానికి వచ్చినట్లు. అరే బాబోయ్, ఈ బంధకాలం నుంచి నేను బయటపడ్డాను, నాకు విడుదల వచ్చింది, నాకు ఒక రక్షణ వచ్చింది, లేకపోతే ప్రాణం పోయేది, లేకపోతే భయపడుతూ బ్రతికే పరిస్థితి వచ్చిండు అని మనం తెలుసుకోగలం. అదే రీతిగా మనుష్యుడు కూడా దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమించాడు. దేవుని కంటే ఎక్కువగా మనుషుడు ఏం చేశాడు? పాపాన్ని ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమించినటువంటి పాపము చేత మనుష్యుడు బంధింపబడిపోయాడు. ఈ పాప బంధకములో నుంచి మనుష్యుడు బయట రావాలి అంటే వానికి తప్పనిసరిగా రక్షణ కలిగించేటువంటి దేవుడు ఉండాలి. ఆ రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అందుకే దేవుని దూత రాత్రి కాలమందు గొర్రెలు కాస్తూ ఉన్న కాపరుల దగ్గరికి వచ్చి, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టింది ఎందుకు అంటే మనుష్యులకు రక్షణ ఇవ్వటానికి. ఒకప్పుడు నేను, ఒకప్పుడు నీవు ఏ బంధకంలో ఉన్నాము? పాప బంధకంలో. అయితే యేసుక్రీస్తు ప్రభువుని మనము నమ్ముకున్న తర్వాత, ఆయన్ని మన దేవునిగా పెట్టుకున్న తర్వాత, నా పాప బంధకములో నుండి దేవుడు నాకు విడుదల ఇచ్చి నాకు ఒక చక్కని రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా కానీ నన్ను అడిగితే నేనేం చెబుతా తెలుసా? నేను ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని, నేను రక్షించబడిన వ్యక్తిని అని చెబుతాను. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరైనా అడగగలిగితే మీరేం చెబుతారు? నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నేను రక్షించబడ్డాను. ఇప్పుడు మళ్ళీ మీరు పాపాన్ని ప్రేమించి పాపముతో సహవాసం చేస్తారా? మీరు చేస్తారమ్మా? చెయ్యం. ఎందుకంటే దేవుడు మనందరికీ ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. రక్షించబడిన మళ్ళీ మనము పాపము జోలికి మనము పోం. ఒకవేళ పోయాము అనుకో, దాని చేత మనం ఏమైన వాళ్ళము? బంధింపబడిన వారు. అలా పాపం చేత బంధింపబడిన వ్యక్తికి ఏముండదు? రక్షణ ఉండదు. పాప బంధకాల చేత బంధించబడిన వ్యక్తికి రక్షణ ఉండదు. ఈ రక్షణ లేనటువంటి క్రైస్తవులు మాత్రము క్రిస్మస్ 25వ తారీఖు మాత్రం ఏం చేసుకుంటారు? పండుగ చేసుకుంటారు. వీళ్ళని మనకేమంటాం? మనం వీళ్ళని నామకార్థ క్రైస్తవులు అంటాం. వీళ్ళు చనిపోతే ఎక్కడికి పోతారు? పోతారా? పోరామా? పోతారా? పోరా? నరకం మీరు చూసారా? మీరెవరైనా నరకం చూసారా? చూడలేదా?
అయ్యో, నరకం చూడలేదమ్మా? నరకం చూడలేదు, అది ఎలా ఉంటుందో కూడా మీకు తెలియదు. చూస్తారా నరకం అయితే? మీరు పొయ్యిలో పాత్ర పెట్టి వంట చేసేటప్పుడు ఒక కట్టి తీసి అట్లా గట్టిగా నిప్పుని చేతిలో పట్టుకోండి. ఎట్లా నిప్పుని చేతిలో పెట్టుకుంటే ఎట్లుంటుంది ప్రకాష్? నరకం తెలుస్తుంది అమ్మా. నరకం ఎట్లుంటుంది? పొయ్యిలో ఉండే ఒక నిప్పును తీసి అలా చేత్తో మనం పట్టుకుంటే అప్పుడు మనకు నరకం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. నరకం ఎలా ఉంటుందంటే అగ్గి ఆరదు, పురుగు చావదు. అంటే మానవుని యొక్క ఆత్మ చావదు, అగ్ని ఆరదు. వాడేమవుతూ ఉంటాడు? కాలుతూనే ఉంటాడు. నిప్పు చేత్తో పట్టుకుంటే గట్టి కేకేస్తావు, వెంటనే ఏ తడి నీళ్ళతోనో లేక ఏ నూనె లేకపోతే బాగా కాలిపోతే మందో వేసి వెంటనే నయం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతా. నరకములో పడిన వానికి నిరీక్షణ ఉండదు. తప్పు చేసి పోలీసులు పట్టుకొని వాని జైల్లో వేస్తే వానికి నిరీక్షణ ఉంటుంది. నేను చేసిన తప్పితాన్ని బట్టి 4 రోజులు నన్ను జైల్లో పెట్టారు, ఏదో ఒక రోజు మళ్ళీ నేనేం చేస్తాను? బయట వచ్చేస్తాను. నరకంలో పడినవాడు వానికి నిరీక్షణ ఉంటుందా? నేను నరకంలో పడ్డాను, ఏదో దేవుడు కొంతకాలం ఈ నరకం నాకు ఇస్తాడు, ఏదో సమయాన ఈ నరకంలో నుంచి దేవుడు కూడా నన్ను బయటికి తీసుకొని వస్తాడు. వాడు నిరీక్షణ కలిగి ఉన్నా కూడా వాడు నరకం నుంచి మాత్రం బయట వస్తాడా? రాడమ్మా? తప్పు చేసి పోలీసు వారి చేత పట్టబడి చెరసాలకు వెళ్ళిన వాడు మాత్రము రావచ్చు. వానికి నాకు మళ్ళీ రక్షణ ఉంది, నాకు విడుదల ఉంది అని. నరకంలో పడిన వానికి విడుదల లేదు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజంలో యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అనేటువంటి విషయం చెబుతున్నారే కానీ పాటించిన వాడు ఎవడూ లేడు. వింటున్నారే కానీ పాటించిన వాడు ఎవడూ లేడు. అని లోకాల్లో వచ్చింది అని పుట్టింది ఎందుకు అంటే మానవునికి రక్షణ ఇవ్వటానికి. ఎందుకు అనగా ప్రతి మనుష్యుడు ఏదో ఒక పాపం చేత వాడు పట్టబడిపోయాడు కాబట్టి పాపము చేత పట్టబడినంత వరకు కూడా వాడు ఆ పాపమును అనుభవిస్తూ పాపములో చచ్చిపోతే వాడు నరకానికి వెళ్ళుతాడు. ఇంకా నరకము నుండి నేను బయట పడుతాననేటువంటి ఆలోచనే వానికి ఉండదు. వాడు ఎప్పుడు కూడా ఆ నరకములోని కాలిపోతూ వాడు ఉంటాడు. నీ చూపుడు వేలుతో ఒక నిప్పు ముట్టుకోగలిగితేనే దేహమంతా బాధపడుతుంది. ఇక పూర్తిగా ఈ దేహమంతా కూడా అగ్నిలో పడి చావనేది లేకుండా, అగ్ని అనేది ఆరకుండా కాలుతూనే ఉంటాము అనుకో, ప్రాణం పోకుండా. ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుంది. నీకు పాపం క్షణకాల సంతోషమే. పాపం చేసేవాడది ఏ పాపమైనా, వాడొక వ్యభిచారములో ఉండినా, వాడొక తాగుబోతుగా ఉండినా, లేకపోతే వాడు ఇంక ఏదైనా చెడు కార్యం చేసినా వానికి దేహానికి ఇచ్చే సంతోషం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత ఆ క్షణకాల సంతోషం వాని దీర్ఘకాలం నరకంలో పడేస్తుంది. నరకంలో ఏం చేస్తుందిమా? పడేస్తుంది. నరకములో పడినవాడు ఎవడైనా ఉన్నాడా బైబిల్లో? అమ్మా, ధనవంతుడు పడ్డ చెల్లిల్లమ్మా? ధనవంతుడు ఏం చేశాడు అంటే వాడు చనిపోయాడు. పేదవాడైన లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇద్దరు చచ్చిపోయాడు.
ధనవంతుడు దేవునిలో లేడు, పేదవాడు మాత్రము దేవునిలో ఉన్నాడు. వానికి భక్తి లేదు, వీనికి భక్తి ఉంది. వానికి ధనం ఉంది, వీనికి ధనము లేదు. వీనికి ధనము లేకపోయినా భక్తి ఉంది, వానికి ధనముండి కూడా వానికి భక్తి. ఇద్దరు చచ్చిపోయారు ఒకరి తర్వాత ఒకరు. అయితే ధనము లేని పేదవాడు భక్తి కలిగిన వాడు కాబట్టే వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే వాడు పరలోకములో నిత్య విశ్రాంతి, ఒక నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. నెమ్మది ఇచ్చేదేది? పరలోకమే. అయితే ధనవంతుడైనటువంటి వానికి నెమ్మది లేదు. అక్కడ వాడు ఏం పొందుతూ ఉన్నాడు? బైబిల్ చెబుతుంది యాతన పడెను అంటాడు. ఏం పడుతున్నాడు? యాతన, బాధ, వేదన. చూడండి, ఇప్పుడు వాడు ఆ యాతనలో నుంచి బయట రావటానికి వానికి అవకాశము లేదు. వాడు యాతన పడేటప్పుడు వాడు అబ్రహామును అడిగింది ఏమిటి అంటే, అయ్యా, చేతిని నీళ్ళలో ముంచి అలా పైకెత్తితే ఆ యొక్క చేతికి అంటుకున్నటువంటి నీళ్లు వేలుగుండా దిగజారేటప్పుడు ఒక బొట్టు మాత్రం పిడుచుకట్టుకుపోయినటువంటి ఎండిపోయిన నా నాలుక మీద పడితే చాలు. నీటి బొట్టు అడిగాడు వాడు, అంతే. ఏమడిగాడమ్మా? నీటి బొట్టు అడిగాడు. నరకములో నీటి బొట్టు దొరుకుతుందామా? దొరకదు. ఇక నీటి బొట్టే వానికి దొరకనప్పుడు ఆ నరకములో నుంచి ఇంక వీడు బయట వచ్చేదానికి అవకాశం ఉందా? అస్సలుకు లేదు, అస్సలుకు లేదు. కాబట్టి వానికి ఏ విధముగా నరకము నుండి వాడు ఎప్పటికైనా నేను బయట పడుతాననేటువంటి నిరీక్షణ వానికి లేదు. వాడు ఎప్పుడూ కాలుతూ ఉండడం అంతే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా పాపిని ప్రేమించాడు. వాడు ఎంత ప్రధాన పాపి అయినా ఇంటి వారి ద్వారా, సంఘము ద్వారా, సమాజము ద్వారా వాని పాపాన్ని బట్టి ఎంత వాడు అసహించబడి వీడు పాపులలోకెల్లా వీడొక ప్రధానమైన ఒక పాపిగా బ్రతుకుతున్నాడు అని అలా మనుష్యుల చేత నిరాకరించబడినటువంటి వ్యక్తిని యేసు ప్రభు ప్రేమించి వాని నిమిత్తంగా పరలోకాన్ని విడిచిపెట్టి, వాని నిమిత్తముగా తన దైవత్వాన్ని విడిచిపెట్టి, వాని నిమిత్తముగా సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి, తనను ఆరాధించేటువంటి దేవదూతలను కూడా విడిచిపెట్టి ఒకే ఒక పాపి నిమిత్తముగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన రక్షించటానికి రాగలిగాడు. మానవుని యొక్క పాప బంధకములో నుంచి వానికి విడుదల దయచేసి ఒక చక్కని రక్షణ వానికి కల్పించాలన్న ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించగలిగాడు. ఆయన జన్మించవలసిన ఉద్దేశం ఇదే. మీకు తెలుసు ఒక మాట, లూకాసు వార్త మీరు చూడండి. బైబిల్లో ఏముంది అనగా 19వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19:10 వచనం. నాయన, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చెనని. చూడండి, ఇది స్వయాన యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట. ఆయన లోకానికి వచ్చేసిన తర్వాత నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడైన నేను వచ్చాను అని ఈ మాట ఎవరు చెప్పారు? యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు పుట్టింది ఎందుకుమా? పాపము చేత ఆత్మీయ జీవితములో, పాపము చేత భక్తి విషయములో నశించిపోయినటువంటి మనకు ఆయన రక్షణ ఇవ్వటానికి పుట్టాడు. పండుగ చేసుకోవటానికి పుట్టాడా అమ్మా? కాదు. పండుగ చేసుకోవటానికి ఏసం పుట్టలేదు. రేపు బాబు నేను పుడుతున్నాను రా బాబు, మీరంతా పండుగ చేసుకోండి చెప్పాడా?
చెప్పాడు ప్రకాష్? లేదు. ఇవాళ వీళ్ళంతా పండగ చేసుకునేది ఎందుకు మా పండగ? ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుని వాక్యాన్ని కూడా వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు. ఏంగా మార్చుకుంటున్నారు? అనుకూలంగా. సత్యం లేక మాత్రము రారు, సత్యం లేక రారు. వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అందుకే వాక్యాన్ని అనుకూలంగా మార్చుకుని చెప్పేవారు అబద్ధ బోధకులు. వాడు ఏ సేవకుడైనా కానీ. కాబట్టి మీరు బాగా గమనించాలి. ఆ యేసు ప్రభువే చెప్పాడు మనకు. గాబ్రియల్ దూత చెప్పింది గొల్లలకు, తర్వాత యేసు ప్రభువే చెప్పాడు, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి నేను పుట్టాను. నిజమే, యేసుక్రీస్తు లోకానికి వచ్చి వెదికాడు. ఆయన ఎవరిని వెతికాడమ్మా? పాపిని వెదికాడు. ఎలా వెతికాడు? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెని ఏం చేస్తూ వెళ్ళాడు? వెతికాడని యేసు ప్రభు ఉపమానం చెప్పాడా లేదా? 10 వెండి నాణ్యాలు ఎన్ని తప్పిపోయాయి? 1 తప్పిపోయాది. ఆ నాణ్యం దొరికేంత వరకు ఆమె చీపురు తీసుకొని దీపం వెలిగించి ఊడ్చి వెతికిందా లేదా? దొరికిన తర్వాత ఆమె సంతోషించిందా లేదా? ఒక గొర్రె కూడా దొరికిన తర్వాత సంతోషించాడా లేదా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చేసిన తర్వాత తండ్రి సంతోషించాడా లేదా? సంతోషించాడు. లోకానికి క్రీస్తు వచ్చింది ఎందుకు అంటే నన్ను వెతకటానికి. ఆయన పుట్టింది ఎందుకు అంటే మిమ్ములను వెతకటానికి. నన్ను వెతకటానికి. అమ్మా చెప్పండి. యేసు ప్రభువు పుట్టినది నన్ను వెతకటానికి. ఎందుకు వెతకటానికి? ఇప్పుడు ప్రకాష్ ఉన్నాడు. ప్రకాష్ నేనా ఉంటాం అడవిలో. ఏమంటాడు? నేను ఎక్కడైనా దాక్కుంటానని వెతుకో అంటాడు. ఇప్పుడు దాక్కున్నాడు అనుకో, దాక్కున్న వ్యక్తి నాకు కనిపిస్తాడా? కనిపించాడు. ఈ వెతుకుతూనే ఉంటా, నాకు కనిపించాడు. అయితే దేవుని కనిపించడా? అయితే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు? నశించిన దానిని వెదకి రక్షించటానికి. యేసు ప్రభు ఎక్కడైనా వెతికాడమ్మా? చదవండి బైబిల్లో. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 3:9 మనం చూస్తే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. చూడండి, అందుకు అతడు నేను తోటలో నీ స్వరమును విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక, చూడండి, భయపడి దాగుకొంటిని. పాపం చేసేవాడు బహిరంగంగా చేస్తాడా? పాపం చేసేవాడు బహిరంగంగా చేస్తాడమ్మా? చెయ్యడు. దొంగ చాటున చేస్తాడు. దొంగ చాటు అంటే దొంగవాడు ఎవరి కంటికి కనబడకుండా వాడు మరుగుగా వెళ్ళి ఉన్నది ఏదో దోచుకొని వాడు అలా దాచేసుకోగలుగుతాడు. అది దొంగ చాటు అంటాం. అయితే ఇక్కడ ఆదామే అంటున్నాడు, దాగుకున్నాను. దాగుకున్నటువంటి ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడున్నావు? దేవునికి తెలియదా? ఆయన ఏమన్నాడు తెలుసా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మన కన్ను ఎవరు నిర్మించారు? దేవుడే. చెవిని నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? వింటాడు. కాబట్టి కంటిని నిర్మించినటువంటి వాడు కానకుండా ఉండునా.
కంటి నిర్మించిన దేవుని యొక్క దృష్టికి అన్నీ స్పష్టమే. ఆయనకి మరుగనేది లోకములో ఏది కానీ లేదు. ఇప్పుడు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు, దిగంబరి అయ్యాడు. భార్యాభర్తకు సిగ్గనిపించింది. వెంటనే ఆకులు తీశారు, చక్కగా కుట్టుకొని కప్పుకున్నారు, చెట్ట చాటున దాక్కోగలిగారు. ఇవన్నీ దేవుడు చూశాడా లేదా? పోనీ వారు ఎక్కడ దాక్కున్నారో తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఆదామా నువ్వెక్కడున్నావు ఎందుకు అడగాలి? ఇప్పుడు ప్రకాశన కనపడలేదు అడవిలో, ప్రకాశన చాలాసేపు గంటల కొద్దీ వెతుకుతున్నాను, నాకు కనబడలేదు, ఎక్కడున్నా ప్రకాశం నేను అడిగాను అనుకో, అరే వెదికి వెదికి పాస్టర్ గారు అలసిపోయాడు కాబట్టి ఇంకా మంచిగా ఉండదు, అదిగో నేను ఫలానా స్థలములో ఉండానని తన గట్టిగా కేకేసి నా ముందు వచ్చి నిలబడతాడు. నాకు తెలియదు తను ఎక్కడున్నాడో. అయితే దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి కూడా దేవుడు ఆదాము నీవెక్కడున్నావు ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? ప్రకాష్ చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఆదాము ఏ పరిస్థితుల్లో ఉన్నారో తన పరిస్థితిని ఇంకొకసారి ఆదాముకు మళ్ళీ జ్ఞాపకానికి తెప్పిస్తున్నాడు. తను ఉన్న పరిస్థితి, ఏ పరిస్థితుల్లో ఉంటున్నాడో ఆ పరిస్థితిని తిరిగి ఆదాముకు మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకానికి తెప్పిస్తూ ఉన్నాడు. ఆదామా నీవెక్కడున్నావు అంటే, అప్పుడు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఆదాము మొట్టమొదట ఆదాముల నుండి తీయబడి చేయబడినటువంటి ఆ అవ్వను చూసి, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నీవు తీయబడితేవి కాబట్టి నీవు నారి అని. అది చాలా గౌరవప్రదమైనటువంటి మాట. నారి అనేటుడు ఆదాము తర్వాత ఏమన్నాడమని చెప్పండి, చదువుమా. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. చూడు, ఈ స్త్రీయే. అప్పుడేమో చక్కగా నారీ, ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా, నాలో నుండి తీయబడి చెయ్యబడినటువంటిది నారీ. అయితే ఇప్పుడు ఆమె మీద ఆదాముకి ఏమొచ్చేసింది? విసుగొచ్చేసింది. ఈ స్త్రీనే. చూడండి, వాక్య భాగములో మనం చూడగలిగితే అక్కడ తనకు భర్తగా ఇవ్వబడినటువంటి ఆదాము ఆమెను చూసి దేవునితో చెప్పే మాట, ఈ స్త్రీనే, తినవద్దన్న పండును తిన్నది, నాకిచ్చి తినిపించింది, ఏమీ దీనికి మూలం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా చెట్ల చాటున దాగుకున్నటువంటి ఆదామును సృష్టి ప్రారంభములోనే ఏదైనా తోటలోనికి వచ్చి వెతికాడా? వెతకలేదా? తను ఉన్నప్పటికీ కూడా తాను చెట్టు చాట దాక్కున్నాడు, అతడు దిగంబరి అయిపోయాడు, అతడు ఆకులను ఒలిచి కట్టుకొని దేహానికి కప్పుకున్నాడు. అన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయనకి తెలియంది ఏది లేదు. తెలిసినప్పటికి కూడా ఏదైనా తోటలో వెతుకుతూ, ఆదామా ఎక్కడున్నావు? ప్రభు చెప్పిన మాట, నశించిన దానిని వెదకి రక్షించటానికి నేను వచ్చాను, లోకానికి వచ్చాను. సృష్టి ప్రారంభములోనే తప్పిపోయినటువంటి ఆదామును ఆయన వెదికే ఒక వ్యక్తిలాగా వచ్చి ఎక్కడ ఉన్నావని తన స్వరమును దేవుడు వినిపించగలిగాడు. అప్పుడు తన వాస్తవాన్ని చెప్పేశాడు. అయ్యా, మీ ఆజ్ఞను అతిక్రమించాం, పాపం చేశాం, దిగంబరులమైపోయాం. సరి, దేవుడు అలా ఆదాముకు శాపం, అవ్వకు శాపం, సర్పానికి శాపం. సరే వదిలేద్దాం. ఆదామును వదిలేశాడా? శాపం పెట్టేసి లేదు. దేవుడు ఒక జంతువుని తెచ్చి దాన్ని వధించేశాడు, దాని చర్మాన్ని ఒలిచాడు,
దేవుడే చొక్కాను చేసి ఆదాముకు తొడిగించాడు. తొడిగించాడా లేదా? ఉందేమా బైబిల్లో? దేవుడైన యెహోవా ఆ, ఆదామునకును అతని భార్యకును ఆ. చర్మపు చొక్కాలను ఏ చొక్కాయలమా? చర్మపు చొక్కాయలు వాళ్ళకు తొడిగించేశాడు. కాబట్టి ఒక చర్మపు చొక్కాలు చేశాడు అంటే చర్మాన్ని ధరించుకున్న జంతువు ఏదైతే ఉందో దాన్ని దేవుడు వధించేశాడు, దాని చర్మాన్ని ఒలిచేశాడు, చక్కగా టైలర్ లాగా చక్కని చొక్కాయి తయారు చేసేసాడు. చేసి అతనికి ధరింపచేశాడు అంటే ఆ చొక్కా ధరించుకున్న కారణాన్ని బట్టి ఇప్పుడు అతనికి ఏమీ లేదు, దిగంబరత్వం లేదు. ఆ చొక్కాను ధరించేసిన తర్వాత అతనికి ఏమీ లేదు, దిగంబరత్వం లేదు. వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఏమయ్యారు? దిగంబరులయ్యారు. అందుకే దేవుడు ఈ దిగంబరత్వం వీరికి సిగ్గు, వీరికి అవమానం, వీరు తల ఎత్తుకొని తిరగలేరు. కాబట్టి దేవాతి దేవుడు ఆ రోజుల్లోనే వారికి ఆ చర్మపు యొక్క చొక్కాలను తయారు చేసి తొడిగించగలిగాడు. అంటే చూడండి, విధికి ఆదామును దేవుడు మళ్ళీ చొక్కా చేసి తొడిగించాడు అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ పాపము ద్వారా వచ్చిన అవమానము, పాపము ద్వారా వచ్చిన నిందను, దానంతటిని కూడా దేవుడే ఏం చేశాడు అంటే కప్పగలిగాడు. ఇది సృష్టి ప్రారంభములో జరిగిన విషయం ఇది. అయితే యేసుక్రీస్తు ప్రభువు మీరు చూడండి, మనుష్యుడు పాపం చేసేసాడు. పాపం చేసే ప్రతి వ్యక్తి ఒక దిగంబరి. పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఒక దిగంబరి. ఒకసారి బాంబేలో నా మీటింగ్ జరిగింది. ఆ దినకర గారు జీవించేటప్పుడు బాంబేలో ఒక పెద్ద స్థలం 50 లక్షలు కొన్నాడు. ఇప్పుడు అది 50 కోట్లకు దాటిపోయింది. అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టారు పెద్దది. అక్కడ నా మీటింగ్ ఏర్పాటు చేశాడు, సఫోస్ క్రిస్మస్ అని. ఆ మీటింగ్లో బాంబేలో ఉండేటువంటి తెలుగు సంఘాలు 500 సంఘాలకు పైబడి ఉంటాయి. ఆ రోజు నేను స్పీకర్గా నన్ను పిలిచారు. ప్రతి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఆ సఫోస్ క్రిస్మస్ సమయంలో ఒక్కొక్కరికి 20 నిమిషాలు టైం ఇచ్చారు. ఎందుకు అంటే డ్యాన్సులు వేయటానికి. దేనికి వేయటానికి? డ్యాన్సులు వేయటానికి. ఆడపిల్లలు, మగపిల్లలు. సరే, కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇంకా నా మెసేజ్కు ముందు ఒక 2 సంఘాలకు సంబంధించినటువంటి వారు డ్యాన్సులు వేశారు. వాళ్ళు వేసిన డ్యాన్సులు ఎలా ఉందంటే, మీకు చెప్తా, ఇది వాస్తవమైన మాట. లేడీస్ అంతా టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, మగవాళ్ళు కూడా అదే. నేను ఆడ కూర్చున్నప్పుడు దాదాపు అదే ట్రాక్ వేశారు. ఇంకా సినిమా స్టైల్లోనే ఉంటుంది అదంతా కూడా. వాళ్ళ అమ్మ నాయన ముందుకు వచ్చేసి సెల్ఫీ తీస్తున్నారు. వీళ్ళకి ఏం ఆనందమో వాళ్ళ పిల్లలు ఎగురుతూ ఉంటే. వీళ్ళు ఎప్పుడురా దిగుతారు, నేను ఎప్పుడురా ఎక్కుతాను అనే పరిస్థితుల్లో పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు. ఎస్పీలు వచ్చారు, డిఎస్పీ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు పిలిచారు ఆ రోజు. అంతా మా తెలుగు వాళ్ళే. వచ్చిన తర్వాత నేను ఆ రోజు వాక్యం చెప్పాను. మొదటి చెప్పింది ఎవరంటే ఆడపిల్లల గురించి చెప్పాను. ఇక్కడ ఇంతవరకు డ్యాన్స్ చేసినటువంటి ఆడపిల్లల యొక్క తల్లి తండ్రి ఎవరు? కోపంతో అడిగాను. పాపం ఎవరు ధైర్యంగా ముందుకు రాలేదు. మీ పిల్లల్ని పెంచిన పెంపకము సరిగా లేదు.
రిపీట్ చేసి చెప్పాను. యవ్వన వయస్సుకు వచ్చిన మీ పిల్లల యొక్క ఒంటి మీద ఓని కూడా లేదు. ఒంటి మీద ఏం లేదు, ఓని కూడా లేదు. దేహాలు చూపించుకుంటూ మిమ్మల్ని చూచే వ్యక్తులకు చెడు ఆలోచన పుట్టిస్తూ మీరు ఈ అవతారంలో ఉండుటను బట్టి అనేక మంది వ్యక్తుల్ని ఆకర్షించేటువంటి ఒక అసభ్యకరమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారు. మీ తల్లి తండ్రి మిమ్మల్ని పెంచిన పెంపకం మంచిది కాదు అని చెప్పడం జరిగింది. ఇక చాలా విషయాలు చెప్పాను. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ నన్ను క్వశ్చన్ అడుగుతారు. కొంతమంది కూడా అడిగారు నన్ను, దావీదు డ్యాన్స్ చేశాడు లేదమ్మా? వేసాడమ్మా? వేశాడు. దావీదు డ్యాన్స్ చేస్తే మేము ఎందుకు వేయకూడదు? దావీదు వేశాడు, మనం వేయవద్దా అమ్మా? చదువు తల్లి. ఆమోసు బైబిల్ ఉంటే తీసుకోండి. బుద్ధి లేని క్రైస్తవులకు చెప్పండి, పాస్తర్లు కూడా చెప్పండి, మీకు అందుబాటులో. బుద్ధి లేనివాడా ఎందుకురా నువ్వు డ్యాన్సులు వేపిస్తావు అని. బైబిల్ తెలియదు పాస్తర్లకి ఈ రోజుల్లో. నిజం చెప్తాను, ఆ రోజు ఎస్పీలు వచ్చారు, డిఎస్పీలు వచ్చారు, చాలామంది పెద్ద పెద్ద పాస్తర్లు, బిషప్పులు వచ్చారు. 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలముతో ఆమోసు 6:5. స్వరమండలముతో కలిసి పాటలు పాడుచు పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే దావీదు వలనే వాక్యములను కల్పించుకొందురు. వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. నాతో పాటు చెప్పాలి మీరు ఇప్పుడు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. ఈ వాక్యాన్ని బట్టి మీరేం చెప్తారు? దావీదు వలె స్వరమండలంతో అందరూ కూడా చక్కగా వాయిద్యాలు వాయిస్తూ పిచ్చి పాటలు పాడుతూ అంటాడు. ఇందులోనే అర్థం ఏం తెలుసా మీకు? సౌలుకు దురాత్మ వచ్చింది. సౌలుకి ఏమొచ్చిందమ్మా? అప్పుడు దావీదు సితార తీసి ఏం చేశాడు? వాయించాడు. చక్కగా వాయించాడు, పాడాడు. ఇది వాయించేటప్పుడు సౌలులో ఉన్న దురాత్మ ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ట్రాక్ మీద దావీదు డ్యాన్స్ చేశాడు, పాడాడని వీళ్ళు డ్యాన్స్ చేసి ఎగురుతారు. ఆయన వాయించినప్పుడు ఏం పోయినాయి? వీళ్ళు పోయినప్పుడు దురాత్మలు వస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమంటాడు? వాద్యంలో కల్పించుకొందురు. కల్పించుకోవడం. దావీదు ఆత్మ సంబంధి, ఆత్మతో చేయగలిగాడు. అందుకే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, ఆత్మ సంబంధంగా లేదు ఈ రోజుల్లో. అందుకే క్రైస్తవులు పాస్టర్లైనా వారి సంఘాల్లో ఉన్నటువంటి వారిని, వివాహమైనటువంటి స్త్రీలైనా వివాహము కాని యవన పిల్లలైనా ఈ విధంగా వారికి కొద్ది రోజులు తర్బీదు చేసి వారికి తగినటువంటి పాట, దానికి తగిన వాయిద్యం వాయిస్తూ డ్యాన్సులు వేస్తున్నారంటే వాడు పాస్టర్ నరకానికి పోతాడు, ఆడేవాడు నరకానికి పోతాడు. సత్యం. వారి పాటలు, వారి డ్యాన్సులు దేవుడు ఏమంటాడు తెలుసా? చదవండి, ఆమోసులో మీరు చూడండి. ఆమోసు 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండల వాదము వినుట, నాదము వినుట నాకు మనస్సు లేదు. ఈ రోజున క్రైస్తవ సమాజములో
ఈ సపోజ్ క్రిస్మస్ పెట్టి సంఘాల్లో డ్యాన్సులు వేస్తూ ఉంటున్నారే, మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయండి. మీ పాటలు నా ఇద్దరికి తీసుకురాకండి, దాన్ని తొలగించేయండి. మీరు ఎటువంటి వాయిద్యములు వాయించినప్పటికీ కూడా నాకేమీ లేదంటున్నాడు. నాకు అస్సలకు మనస్సు అనేటువంటిది లేనే లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. కాబట్టి మనం దేవుని నమ్ముకున్నాం. మనం ఎలా జీవించాలో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు. ఇది ఏం చెబుతుందో ఆ విధంగా బ్రతకాలి. వాక్యం ఒక విధంగా మనిషిని బ్రతకమంటే ఆ వాక్యాన్ని మనుషుడు ప్రక్కన పెట్టి వానికి తోచినట్టుగా మనుషుడు జీవిస్తున్నాడు. అనేక మంది వ్యక్తులను కూడా జీవింపచేస్తూ ఉంటున్నాడు. దావీదు జీవితం ఆత్మ సంబంధమైనది. అతని నాట్యమైన, అతని పాట అయినా, వాయిద్యమైన దేనికి సంబంధించినది? అది నిజంగా ఆత్మకు సంబంధించింది అని మనం ఎట్లా చెప్పచ్చు తెలుసా? రెండు కారణాలు. దావీదు నాట్యం ఆడేటప్పుడు అతని హీనపరుచుకునేది ఎవరు? ఎవరి మీకాలు? సౌలు కుమార్తె. సౌలు యొక్క కుమార్తె మీకాలు నాట్యమాడేటప్పుడు దావీదును చూసి మనసులో ఏం చేసేది? హీనపరుచుకున్న కారణాన్ని బట్టి ఆమెకేమొచ్చింది? శాపము. ఆమె మరణమగునంత వరకు కూడా ఆమెకు ఎవరు కలగలేదు. చూడండి, దావీదు ఒకవేళ శరీర సంబంధమైనటువంటి రీతిగా నాట్యమాడి ఉంటే అది వేరు. అతనిలో దేవుని యొక్క ఆత్మ ఉంది. అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవా, నీ ఆత్మ నాలో నుండి తీసివేయకుము. దావీదు తప్పు చేసేసిన తర్వాత ఆ తప్పును బట్టి రక్షణ పోయాది, ఆత్మ పోయాది. మళ్ళీ పశ్చాత్తాపడి అడుగుతున్నాడు, నాలో నుండి ఆత్మ నీవు తీసివేయకుము. అనగా దావీదు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి ఏ పరిశుద్ధాత్మ తనలో ఉండగలిగాదో ఆ పరిశుద్ధాత్మ మందసపు యొక్క ముందు భాగమున దావీదును ఆ విధంగా నాట్యం చేయించగలిగాడు. అదే దావీదు ఎప్పుడు సితార పట్టుకుని వాయించడం జరగగలిగాదో సౌలులో ఉన్న దురాత్మతని విడిచిపెట్టి వెళ్ళగలిగారు. ఈ రెండుటిని బట్టి మనం ఆలోచించగలిగినట్లయితే ఆత్మ కార్యాలు వేరు, శరీర సంబంధమైన కార్యములు వేరు. అందుకే ఆమోసు కాలములోని ఎట్లున్నారు తెలుసా? దావీదులాగా మేము ఆడుతాం, పాడుతామని. అందుకే వారు ఇక్కడ అంటున్నారు కదా, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలన నేను వాయించు వాద్యములను కల్పించుకొందురు అంటాడు. ఆ రోజుల్లోనే ఉన్నది ఈ తీరు, ఈ విధానం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రైస్తవ సంఘాల్లోనికి ఒక పిశాసిలాగా దూరిపోయి ఇటువంటి పనికిరాని చెత్త కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం ఏం చేయాలి? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఆయన పుట్టింది ఎందుకు అంటే పాపము ద్వారా ఆత్మీయతలో నశించిపోయిన వ్యక్తులను రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ విధంగానే ఆదామును ఏదెనులో వెదికాడు. ఎక్కడ ఉన్నావని తన స్థితిని తన ద్వారానే మరొకసారి తెలుసుకొని పాపము ద్వారా ఒక దిగంబరి అయిపోయావని దేవుడు జంతువును బలి చేసి చర్మాన్ని ఒలిచి చొక్కా చేసి తొడిగించాడు. అతనికి ఒక రక్షణ కల్పించగలిగాడు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో స్త్రీ అయినా పురుషుడైనా మనం వేసేటువంటి ఆభరణం మనల్ని చూచిన వెంటనే ఇతరులకు మన గురించి చెడు ఆలోచన రాకుండా ఉండునట్లు దేహము నిండా వస్త్రాలు ధరించుకోవాలి. ఎక్కడ కానీ ఒక్కొక్కసారి దేహాన్ని వస్త్రముతో నింపుకోలేక దేహాన్ని నగ్నంగా మనము చూపించడం జరుగుతుందో అనేకులు ఆకర్షించబడే పరిస్థితి వస్తుంది. వారి ద్వారానే ప్రమాదము పొంచి ఉంటుంది. ఆ తర్వాత ఘోరమైన కార్యాలు జరిగిపోతూ రాగలుగుతాయి. బాంబేలో చెప్పాను నేను భయపడలా. పెద్ద పెద్ద అధికారులు కూర్చున్నారు, పెద్ద పెద్ద బిషప్లు కూర్చున్నాడు.
ఇలాంటి ఉపన్యాసం చేస్తే మళ్ళీ వారు పిలుస్తారో పిలవరో ఉండదు నాకు అసలుకు. వాడు పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత. వాడుకునేది ఎవరు? దేవుడు. అందుకే ఎక్కడని ఎవ్వరికి కానీ భయపడదు. ఉన్నది ఉన్న సత్యాన్ని చెప్పేసేయాలి. ఎందుకంటే పాస్టర్లనేవారు, సేవకులనేవాడు సత్యాన్ని ప్రక్కన పెట్టి సత్యానికి భిన్నమైన కార్యాలు చేస్తున్నారు. క్రైస్తవ సంఘాల్లోనికి లోక చెత్తను తెచ్చి పెట్టుకోగలిగారు. ప్రభు రాకుండా ఈ సంఘాలు పోవు, ఈ సంఘాలన్నీ ఆగిపోతాయి. సత్యాన్ని చెబితే ఎవరు వినరు. ఎందుకంటే దానిలో జీవించుకుపోయి ఉంటారు. అరే మా ఆచారమే మాది, మా సిద్ధాంతమే మాది, మా సంప్రదాయమే మాది, మాకు ఆత్మీయత వద్దు, ఆచరణ కూడా మాకు వద్దు, ఆచారాలు ఉంటే చాలు అని ఇలాంటి మూర్ఖులైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు సాతానుడు కఠినపరిచి సంపూర్ణమైన సత్యం వారి ముందుకు తీసుకుని వచ్చిన ఆ సత్యములో జీవించేటువంటి మనస్సు అనేకులకు లేదు ఈ రోజుల్లో. అందుకే ఆయన పుట్టింది ఎందుకు అంటే పాప బంధకములో బంధింపబడిన వ్యక్తిని వెదకి రక్షించటానికి పుట్టాడు. కానీ పండుగలు, ఆభరణ వేడుకలు, ఆడంబరాలు చేసుకోవటానికి కానీ కాదు. ఆదామును వదిలేసేయచ్చు, అరే నువ్వు దిగంబరిగానే సావురా బాబు అని. లేదు, పాపిగడ దేవునికి ఏముంది? ప్రేమ ఉంది. అందుకే సృష్టి ప్రారంభంలోనే తన ప్రేమను వెల్లడి చేశాడు. వెల్లడి చేసే జన్మపు చొక్కాలు తొడిగించగలిగాడు. నీవు ఇలా దిగంబరిగా ఉండకూడదు. ఈరోజు చెబుతున్నా, నన్ను పిలిపించినట్టు వ్యక్తులు బాంబేలో ఒక మంచి ధనవంతులు, మళ్ళీ పిల్ల నన్ను వాళ్ళు మళ్ళీ నన్ను మళ్ళీ పిలిచారు అనుకో, సంవత్సరానికి ఒకసారి పిలుస్తాడు, మళ్ళీ నన్ను పిలవల. అయితే బాంబేలో చాలామందిని లేపి లెక్కలేని సాలుపోతూనే ఉంటాను నేను. ఒకడు మూత వేసిన దేవుడు 10 ద్వారాలు తెరిచిపెడతాడు. 10 ద్వారాలు. ఈరోజు నువ్వు నామకార్థ క్రైస్తవులుగా బతకద్దండి. చావు దగ్గరికి వచ్చేసేది. యేసుప్రభు కూడా దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాడు. చచ్చే మూమెంట్లో పరలోకానికి పోవాలనే తలంపు ఉండాలి మనకు. పరలోకానికి తీసుకెళ్లేటువంటిది సత్యం మీద తెలుసుకుని ఇంతవరకు గుడ్డిగా బతికాం, మన పద్ధతులతో, మన క్రమాలతో, మన సిద్ధాంతాలతో, మన ఆచారాలతో వెళ్ళాం. ఇక సత్య మూమెంట్లో ఉన్న సంపూర్ణ సత్యాన్ని దేవుడు తన సేవకుల ద్వారా మన ముందు పెట్టగలిగాడు. కాబట్టి ఈ సత్యంలోనే జీవిద్దామనేటువంటి పరిస్థితి రావాలి మనకు. లేదు నేను ఇట్లే ఉంటానంటే నరకంలో ఉంటావంతే. పరలోకానికి పోయే ప్రసక్తి ఉండదు. బైబిల్ చెబుతుంది మనకు. బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో దేవుడు మనల్ని వెదికాడు, నన్ను వెదికాడు, మిమ్మును వెదికాడు. ఆయన వెదికేటప్పుడు పాపబంధకం, నీది పాపబంధకం. ఆయన వెదికేటప్పుడు అవమానాన్ని తెచ్చిపెట్టేటువంటి బలహీనతలు, అలాంటి నన్ను, అలాంటి నిన్ను దేవుడు ప్రేమించి నీకు అవమానాన్ని తెచ్చిపెట్టే పాపము నుండి విడుదల ఇచ్చి నీకు రక్షణ, నాకు రక్షణ దేవుడు ప్రసాదింపచేశాడు. అందుకు పుట్టాడు. ఈరోజు నీలో రవంత మంచితనం ఉంది అంటే, నీలో రవంత భక్తి ఉంది అంటే అది నీ వలన కలిగింది కాదు. అది ఎవరి వలన కలిగింది? దేవుని వలన కలిగింది. కాబట్టి ఆ రోజున గొల్లలతో చెప్పిన మాట దూత ఏం తెలుసా? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టింది. ఆయన పుట్టింది మనకేమి ఇవ్వటానికి? ఇప్పుడు మనకు రక్షణ ఉందా? మనం రక్షించబడిన స్థితిలో మనం ఉంటున్నామా? లేక ఇంకా కొన్ని మనం విడిచిపెట్టని బలహీనతల చేత ఇంకా ఎక్కడైనా మనము బంధింపబడి ఉన్నామా?
ఒకసారి మీరు ఆలోచించుకో. ఒక చక్కని దైవ స్వరములాగా ప్రతిరోజు మనకు వినిపించేది ఏది అంటే నీ మనసాక్షి. నీ మనసాక్షి. అమ్మ, నీవి తప్పు చేస్తున్నావు. నీ మనస్సాక్షి ఒక స్వరములాగా నీకు వినిపిస్తుంది. నా కుమారుడు, నీవి తప్పు చేస్తున్నావు. నీ మనస్సాక్షి ఒక దైవ స్వరములాగా నీ తప్పితాన్ని నీకు వినిపిస్తూ ఉంది. మనస్సాక్షి తప్పుని అది తెలియపరిచినప్పటికీ కూడా మనస్సాక్షిని చంపేసుకొని తప్పు మనము చేస్తున్నామంటే ఆ తప్పు చేతను బంధింపబడి ఉన్నావు. అందుకే నీకు రక్షణ లేదు. నీకు రక్షణ లేదు అంటే నీవు ఒక నామకర్త క్రైస్తవుడు. నువ్వు నామకర్త క్రైస్తవుడిగా జీవిస్తూ చచ్చిపోతే పరలోకం పోగొట్టుకుంటావు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడి నిత్య నరకాగ్నికి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు అని, వారికి సిద్ధం చేసిన పరలోకానికి వెళ్ళాలి అని మన విషయంలో దేవుడు ఈ రోజు వరకు కూడా ఒక మంచి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు అన్న విషయం మనం మరిచిపోకూడదు. మనం మరిచిపోకూడదు. ఈ మధ్య కాకినాడ ప్రాంతంలో ఒక వివాహం చేయటానికి వెళ్ళాం. నాతో పాటు జీవన్ వచ్చాడు, సుదర్శన వచ్చాడు, తీసుకెళ్ళాను. వాళ్ళు హైందవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. వారు దేవుని నమ్ముకున్నారు, వైరాగ్యంగా జీవిస్తున్నారు. వారికి ఒక అమ్మాయి, మన సంఘానికి సంబంధించిన బిడ్డ వీకోట అబ్బాయి. వివాహం జరిగింది, మంచిగానే ఉంది. పాస్టర్ గారు, నా బంధువర్గం అంతా వచ్చారు, వారు ఎవరు ప్రభువుని నమ్ముకోలేదు. ఈ వివాహము ద్వారా నా దేవుణ్ణి నేను నా బంధువుల దగ్గర మహిమపరచాలి. ఆ విధంగానే మహిమపరిచింది. అంత క్రిస్టియానిటీ ప్రకారంగానే జరగాలి. ఎక్కడ కానీ లోక చెత్తను మాత్రం తెచ్చి ఈ ఘనమైన కార్యములో కలపకూడదు పాస్టర్ గారు. ఆ మాట్లాడే ప్రతి మాట చాలా నచ్చింది నాకు. సరే, వివాహం అయిపోయాది. వివాహం అయిన తర్వాత మేము వచ్చేసాం. ఇంకా భార్యాభర్త ఇంటికి వెళ్ళాలి. గుమ్మం దగ్గర పెడితే ఏ కాలు పెట్టాలమ్మా? ఉజయమ్మ, ఏ కాలు పెట్టాలమ్మా? కుడికాలు పెట్టాలి. కుడికాలు పెడుతూ మళ్ళీ ఏం చేయాలి? వాళ్ళకు హారతి పడతారు కదా. ఏ నీళ్ళుమా? ఏ నీళ్ళు పట్టాలి. అది నా దగ్గర ఆత్మీయంగా పెరిగిన ఆమె ఆగండి ఆగండి నిలిపేసిందట. నేను లేనప్పుడు, నేను ఉంటే వలిబొండు. కుడికాలు పెట్టు, ఎన్నీళ్ళు తీసుకొని రా తట్లో. ఆ అమ్మాయి తల్లి చాలా భక్తి కలిగింది. హైందవ కుటుంబం నుంచి వచ్చింది. నిజదేవుడు లోకరక్షకుడు యేసుక్రీస్తుని సంవత్సరాల కొద్దీ నిలబడి తన కుటుంబాన్ని మార్చుకోగలిగాది. ఎన్నో ఆటుపోట్లు వచ్చేసేవారు బంధువర్గం నుంచి. కోటీశ్వరులు వాళ్ళు ఎవరిని లెక్క చేయలేదు. అసలుకప్పుడు ఆమె, ఏమ్మా, ఈ లోక సంబంధమైన ఈ చెత్త కార్యాలు ఎందుకు? నా బిడ్డ దగ్గరికి నువ్వు తీసుకుని వచ్చి కుడికాలు పెట్టు, ఎన్నీళ్ళతో వచ్చి హారతి పట్టు. నువ్వు నిజంగా దేవుని పెట్టేవేనా నీవు? ఆ మాటలు ఆమె అనేటప్పుడు అందరూ విన్నారు. ఆ మాటలు వింటున్నటువంటి ఆమె తన చేత్తో తానే చెంప మీద కొట్టుకోగలిగాది. జీవితంలో ఎప్పుడు కానీ క్రీస్తు బిడ్డలుగానే బ్రతకాలి. లోక చెత్త సంబంధమైన ఆచారాలు ఎప్పుడు కూడా మనము తీసుకోకూడదు. అప్పుడు మనం ఎవరిని అవమానం చేసినట్లు? దేవుని అవమానం చేసినట్లు. చేయకూడదు. తప్పు, అది తప్పు. దేవుణ్ణి అక్కడ అవమానం చేసినట్లు మనం చేయకూడదు.
బయట వ్యక్తి అయినా, నా ఇంటి వ్యక్తి అయినా, బంధువైనా, స్నేహితుడు ఎవరైనా సరే తప్పు చేస్తుంటే వాక్యం ఎత్తి చూపించి దిద్దాలి, సరిచేయాలి, ఆ ఆచారం నుంచి బయటికి తీసుకొచ్చేసేయాలి, ఆత్మీయ క్రమంలో పెట్టాలి. మనము దేవుని బిడ్డలం. లోక సంబంధమైన ఆచారాలు ఎప్పుడు కానీ మన ఒంట్లోకి, మన ఇంట్లోకి తీసుకొని రాకూడదు. ఉంటే అలా, లేకపోతే అలా. నిలువెచ్చని జీవితం మనకెప్పుడు కానీ ఉండకూడదు. వైరాగ్యంగా బ్రతకాలి మనం. మనుషులు ఏదో మెప్పించాలని, ఏదో మనుషులకు అనుకూలంగా మనం పోవాలనుకుంటే దేవుని ఆశీర్వాదాలు అన్నీ వెళ్ళిపోతాయి. మన దగ్గర ఒకటి ఉండదు. దేవుని ఆశీర్వాదాలు ఒకటి కూడా మన దగ్గర ఉండదు. ఈరోజు కూడా ఆయన పుట్టింది ఎందుకు అంటే పండుగ చేసుకోవటానికి. చేసుకోండి, నేనేం వద్దని చెప్పలేదు. మంచి గుడ్డలే తీసుకోండి, పాదపడి వీళ్ళకు సొన్నం కొట్టుకోండి, అన్నీ మంచి చేసుకోండి, మంచి పిండి వంటలు కూడా చేసుకోండి, ఎవరు వద్దంటారు. అయితే ఆయన పుట్టిన ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. ఆయన పుట్టిన ఉద్దేశము తెలుసుకోవాలి. పరలోకాన్ని వదిలి లోకానికి రావాలంటే చిన్న విషయమా ప్రకాష్? చిన్న విషయం కాదు. దేవుడు మానవుడుగా రావడం చిన్న విషయం అది కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు చాలా బాధపడతారు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీరు చూస్తే 18వ వచనం చదువుకుందాం. ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని. యేసుప్రభు పుట్టింది ఎందుకుమా? ప్రాణం పెట్టడానికి వచ్చాడు తల్లేనా? నేను ప్రాణం పెట్టడానికి వచ్చా. ఆయన పుట్టింది ప్రాణం పెట్టడానికి. అందుకే ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. ఆయన జన్మించింది మరణించడానికి కోసం. యేసుక్రీస్తు మరణించకపోతే నా పాపము నాతోనే ఉండు, ఆ పాపము శాపము నా మీదే ఉండు, ఆ శాపం వల్ల నరకానికి నేను వెళ్ళి ఉండాలి. నా పాపాన్ని యేసు ప్రభు తీసి తన మీద వేసుకున్నాడు. ఆ పాప ఫలితమైన మరణాన్ని క్రీస్తు పొందాడు. లేదని నా పాపం నా దగ్గరే ఉండాలని, ఒకవేళ నా పాపాన్ని నా దగ్గరే దేవుడు విడిచిపెట్టాడు అనుకోగాక, నా పాపం నేను ఏం చేసినమా? బైబిల్ ఏం చెబుతుంది? పాపం వల్ల వచ్చి జీతం. యేసు ప్రభుల వారు నా పాపాన్ని నాతోనే వదిలేసింటే నేనేమైందో? చచ్చిపోయింది నేను. అయితే దేవుడు ఏం చేశాడు అంటే నా పాపాన్ని తీసి తన మీదే వేసుకున్నాడు. ఆ పాప ఫలితమైనటువంటి మరణాన్ని ఎవరు పొందారు? యేసుప్రభు పొందాడు. అందుకు పుట్టాడు ఆయన, పండుగ చేసుకోవటానికి కాదు. ఈరోజు నీ పాపం నీ దగ్గరే ఉంటే ఈ భూమి మీద ఈ రోజు వరకు ఉండే వ్యక్తివి కాదు. నీ పాపం ఇప్పుడు నీ చంపేసిండు. అయితే నీ పాప ఫలితమైన మరణము నీ మీదిగా రాకూడదని, పాపి అయిన మన మీద దేవునికున్న ప్రేమను బట్టి మన పాపాన్ని తీసి దాని ద్వారా వచ్చే మరణాన్ని ఆయన పొందుకుని ఈ రోజు వరకు మనం బ్రతికించగలిగాడు. అంటే అందుకే క్రీస్తు పుట్టాడు. ఆయన జన్మించటానికి కారణాలు బైబిల్లో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడలగా ఈ రోజున మనం ఇంకా ఎక్కడైనా పాప బంధకాల చేతనే బంధింపబడిన స్థితిలో మనం ఉంటున్నామా? లేకపోతే ఆ బంధకములో నుంచి దేవుడు నాకు విడుదల దయచేసి ఒక రక్షణ దేవుడు నాకు ఇవ్వగలిగాడు, ఆయన జన్మించిన కారణాన్ని బట్టి, కావున నేను కృతజ్ఞత కలిగి జీవించాలి అనేటువంటి ద్వారణిలో నీవు జీవిస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఒకసారి ఆలోచించుకో. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. జీవితంలో ఈ రోజున సత్యాన్ని మనం పూర్తిగా విధేయత మనం చూపించాలి.
పండుగ రోజు అందరూ ఏడుస్తూ ఉంటారా? సంతోషంగా ఉంటారమ్మా? ఉంటారు కదా? ఓ వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2:35 చదువుకుందాం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు లేత వయసు తల్లి. ఆయన యెరూషలేము దేవాలయం తీసుకెళ్లారు. యెరూషలేము దేవాలయంలో సిమియోను అనే ప్రవక్త ఉన్నాడు. యోసేపు మరియా యేసు ప్రభుని సిమియోను ప్రవక్తకు చేతికిస్తారు. ఈ సిమియోను ప్రవక్త యేసు ప్రభుని చేతిలోకి తీసుకొని వెళ్ళి, ఓ మరియా, ఈ యేసు ప్రభు నీకు పుట్టాడని నువ్వెంత సంబరపడిపోతున్నావో, నీకెంత సంతోషమో కదా. ఒక మగబిడ్డ మరియ గర్భంలో పుట్టగలిగితే యోసేపుకు మరిక సంతోషం ఉంటుందా? ఉండదామా? ఉంటుంది. యేసు ప్రభుల వారు పుట్టాడు అని దేవదూతలు సంతోషించారు, గొర్రెలు కాసే కాపరులు సంతోషించారు, యెరూషలేము నివాసులంతా సంతోషించారు, సిమియోను సంతోషించాడు, జ్ఞానులు సంతోషించారు. అయితే ఇక్కడ ఈమెతో అంటున్నాడు సిమియోను ప్రవక్త మరియమ్మతో, మరియా, నీకు బిడ్డ పుట్టాడని నువ్వు సంతోషిస్తున్నావు కదా, నీ హృదయంలో ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది అంటాడు. నీ హృదయం ఏది దూసుకోపోతుంది? బిడ్డ పుట్టాడనే సంతోషంతో ఉండేటప్పుడు ప్రవక్త ఆ మాట చెప్పాడు అంటే అది చిన్న విషయమా? హృదయములో ఖడ్గం దూసుకుపోతుంది అంటే ఆమె సంతోషం సంతాపమైపోయాది, ఆమె సంతోషం దుఃఖంగా మారిపోయాది. పుట్టాడన్న సంతోషం చివరికి ఆ సంతోషంలో నీ హృదయంలో ఖడ్గం దూసుకుపోతుంది అని. మరియా హృదయంలో ఎప్పుడు ఖడ్గం దూసుకుపోయాది? ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు యొక్క ముద్దుతో యేసుక్రీస్తు ప్రభువుల వారిని రాను వారికి రోమియులకు పట్టించగలిగాడో, క్రీస్తు ప్రభువు పట్టబడినది మొదలుకొని గొల్గోతా పర్వతం మీదికి వెళ్ళేంత వరకు మరియా క్రీస్తుని వెంబడిస్తూనే ఉంది. 9 మాసాలు మోసి పెంచి తల్లి ప్రేమ బిడ్డ పట్ల ఎంత గొప్పదిగా ఉంటుంది. బిడ్డ యొక్క ప్రేమ తల్లి విషయంలో ఎంత గొప్పగా ఉంటుందో తల్లి బిడ్డకే తెలుసది. ప్రభుని పట్టుకున్న వెంటనే గొల్గొతా పర్వతం వరకు తల్లి బిడ్డను చూస్తూ ఉంది. ఏం చూసేది? 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. మరియా చూస్తూ ఉంది తన బిడ్డను కొట్టేటప్పుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభుని కొట్టినటువంటి ఆ యొక్క కొరడాన్ని మీరు చూడగలిగితే అది ఒక జాటిలాగా ఉంటుంది, ఆ యొక్క చర్మపు యొక్క తీగల్లాగా ఉంటుంది, చివరను కొక్కి ఉంటుంది. అలా కొట్టినప్పుడు క్రీస్తు దేహాన్ని చుట్టుకున్నప్పుడు ఆ కొక్కిలు లోపల దిగినప్పుడు అలా లాగేటప్పుడు దేవుడు గిరగిరా తిరిగి ఆ లోపలికి దిగిపోయినటువంటి ఆ వంకిలు ప్రభువుని అలా లాగినప్పుడు చీల్చుకుని వచ్చేసేటువంటిది. అందుకే కీర్తనాకారుడు ప్రవచించాడు, దున్నువారు నా వీపును దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. ఆ కొరడ యొక్క చివరిలో ఉన్న వంకె ఎప్పుడైతే క్రీస్తు ప్రభు దేహములో దిగిందో వారు లాగగలిగారో, నాగలి చేత భూమి దున్నబడినట్లుగా దేహమంతా దున్నబడగలిగాది. ఆయన దేహమంతా చాళ్ళు. ఇది క్రీస్తుని గురించి చెప్పబడిన ప్రవచనం. ఆ తల్లి అది చూచేటప్పుడు ఎంత వేదన కదా. మనిషి నోటిలో ఉన్నటువంటి దుర్వాసనతో కూడినటువంటి ఆ ఉమ్మిని క్రీస్తు ముఖం మీద ఉంచేటప్పుడు ఆ తల్లి చూసింది కదా. ఆయన వెంట్రుకలు పెరిగేటప్పుడు తల్లి చూసింది కదా. చెంప మీద కొట్టేటప్పుడు చూసింది కదా. అతని వెంట్రుకలు పట్టుకొని కిందికి వంచి పిడిగుద్దులు గుద్దేటప్పుడు తల్లి చూసింది కదా.
మొయ్యలేని సిలువ భారాన్ని క్రీస్తు మీద పెట్టినప్పుడు మొయ్యలేక ఎన్నోసార్లు పడిపోయాడు. యెరూషలేము యొక్క వీధుల్లో క్రీస్తుని నడిపించేటప్పుడు, ఎందుకంటే ఆ వీధులు గుండా అనేకసార్లు నేను వెళ్ళాను, అది ఎలా ఎత్తుగా ఉండగలుగుతుంది. యేసుక్రీస్తు పడిన స్థలాలు చాలా స్థలాలు, ఎక్కడెక్కడైతే సిలువ భారాన్ని మొయ్యలేక పడిపోయాడో ఆ పడిపోయిన ప్రతి స్థలములో కూడా ఒక గుర్తుగా అక్కడ వారు ఒక చిహ్నంగా గుర్తుగా ములిచిపెట్టగలిగారు. చిట్టు చివరికి గొల్గొతా పర్వతం వరకు తీసుకెళ్ళిపోయారు. దిగంబరినిగా చేసేశారు. చాప పరిచినట్టుగా సిలువ మీద పరిచినప్పుడు పాదాలకు అరచేతులకు మేకులు కొట్టేటప్పుడు అని కేక వేసేటప్పుడు ఆ తల్లి చూడలేదా? తన కళ్ళ ఎదుటే తన బిడ్డను అంత చిత్రహింస చేసేటప్పుడు సిమియోను ప్రవచించిన ప్రవచనం మరియాని హృదయంలో ఏది దూసుకుపోతుంది? ఖడ్గము దూసుకుపోతుంది. ఒక ఖడ్గాన్ని ఒక వ్యక్తి హృదయములో అలా పొడి చేస్తే గాయము ద్వారా బాధ ఎంతో, ఆ బాధను బట్టి చావు ఎంతో అనుభవించే వ్యక్తుడికే తెలుస్తుంది. ఆ విధముగానే ఆమె హృదయములో ఖడ్గము దూసుకుపోయినట్లుగా కాగలిగాది. తన బిడ్డ తన కళ్ళ ఎదుట అంత చిత్రహింస చేసేటప్పుడు అంత బాధ అనుభవించగలిగాది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరియా, క్రీస్తు పుట్టాడని సంబరపడవద్దు, సంతోషించవద్దు. నీ హృదయంలో ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది. అంటే మానవుల యొక్క పాప విమోచన నిమిత్తముగా ఆయన ఎంత చిత్రహింస రోమియోల ద్వారా పడగలిగాడో అది కళ్ళారా చూశాది. ఈరోజు జన్మదినాన్ని ఆచరించే నీవు, ఆయన పుట్టింది మన పాప విమోచన నిమిత్తంగా చిత్రహింస పడటానికి క్రీస్తు పుట్టాడు. ఎప్పుడైనా తలంచావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నువ్వు అనుకుంటావు, నీవేమనుకుంటావు? ఆ కొరడా రోమియోనిది అని. లే, మన పాపం ఒక కొరడాగా తయారై క్రీస్తు మీద పడింది. మనిషిలో ఉన్న దుర్గంధం, మన పాపం ఒక ఉమ్మిగా తయారై క్రీస్తు మీద పడగలిగాది. మన పాపం ఒక పిడిగుద్దుగా తయారై క్రీస్తు మీద పడగలిగాది. మన పాపమే మేకుగా తయారై క్రీస్తు దేహములో దించబడగలిగాది. మన పాపమే ముండ్ల కిరీటంగా తయారై క్రీస్తు మీద పడగలిగాది. మన పాపమే ఈటిగా తయారై క్రీస్తును పడవగలిగాది. మన పాపం మన దగ్గరే ఉంటే ఆ పాప ఫలితమైన ఈ ఆయుధాలన్నీ మన మీద పడవలసినది. అయితే పాపి అయినటువంటి నా మీద, పాపి అయిన నీ మీద ఉన్న ప్రేమను బట్టి మన పాపాన్ని తీసి క్రీస్తు తన మీద వేసుకోగా ఆ పాప ఫలితమైనటువంటి ఈ ఆయుధములే క్రీస్తు దేహమును ముట్టడి వేసి చివరికి సిలువ మీద రక్తపు ముద్దలాగా క్రీస్తు అయిపోయాడు. ఆయన పుట్టింది చిత్రహింస చేయబడటానికి, నీకు విమోచన ఇవ్వటానికి. ఈ క్రైస్తవ సమాజానికి తెలుస్తుందా? అది తెలియదు. మరియాని హృదయంలో ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది. నువ్వు తల్లివి, నువ్వు తండ్రివి. 9 మాసాలు మోసి నీ పాల చేత పెంచి పిడికుడు ముద్దలతో తినిపించి ప్రేమను పెంచుకుని బిడ్డ మీద, ఎక్కడో నీ బిడ్డ వీధిలో కేక వేస్తే, ఇంట్లో ఉన్నట్టు నీకు నీ బిడ్డ కేక వినబడితే ఉన్న పాటను పరిగెత్తి ఏం జరిగింది నా బిడ్డకని పరిగెడుతూ వెళుతావే. ఎంత పెంచుకుని ఉంటే నీ ప్రేమ నీ బిడ్డ మీద. తల్లి దగ్గరే అంత చిత్రహింసపడేటప్పుడు ఆ తల్లి చూస్తున్నదంటే ఎలా భరించింటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఎలా భరించింటుందో ఆ తల్లి అర్థం చేసుకోవాలి. అని పుట్టింది హింసింపబడటానికి, కొట్టబడి చంపబడటానికి, పండుగ చేసుకోవటానికి కాదు. అత చిత్రహింస ఎందుకు? నువ్వు పడాలి నీ పాపాన్ని బట్టి. నా బిడ్డ పడకూడదు, నా కుమార్తె పడకూడదు, నా కుమారుడు పడకూడదు. అదేదో నేనే పడుతా. నా బిడ్డ నేను క్షేమంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా నేను ఉంచగలుగుతా. క్షణకాలమేనే సంతోషం. పాపం క్షణకాలమే సంతోషం. ఆ పాపం కోసం పరిగెత్తి వెళ్ళి ఆ పాపాన్ని చేస్తూ పాపం చేత పట్టబడి ఈరోజు ఎంతమంది క్రీస్తుని ఇంకా సిలువ వేసి హింసిస్తూ, కొట్టేస్తూ, చంపేస్తూ ఉంటున్నారు. న్యాయమా? ధర్మమా?
ఏం తక్కువ చేశాడు? తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, జీవనాధారాలు ఎన్నో ఇచ్చాడు. నువ్వు అడిగినవి ఇచ్చాడు, నువ్వు అడగకుండా ఉన్న కూడా ఇచ్చేశాడు. ఇన్ని మేలు చేసిన దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. నువ్వు కృతజ్ఞత కలిగి జీవించే జీవితం ఎటువంటిది తెలుసా? ఏ వాక్యాన్ని చదువుచున్నావో, ఏ వాక్యం ద్వారా హెచ్చరిక పొందుచుంటున్నావో దానికి న్యాయం చేస్తూ బ్రతికితే అదే కృతజ్ఞత ఆయన నీ పట్ల చేసిన మేళ్లకు. లేదే, లేదు. ఇకనైనా జీవితంలో ఇటువంటి వాక్యాన్ని మనం వినేటప్పుడు మార్పు తెచ్చుకుందాం. మళ్ళీ సిలువ వేయద్దు, మళ్ళీ చంపద్దు, మళ్ళీ చిత్రహింస చేయకూడదు. ఆయన పుట్టింది ఎందుకో నువ్వు అర్థం చేసుకో. దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ దాన్ని కొనసాగించుకో. బైబిల్ చెబుతుంది, నేను పుట్టింది నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను నేను, అంతే తప్ప ఆత్మీయతకు భిన్నమైన ఆచారాలు జరిగించడానికి కోసం కాదు. కళ్ళు మూసుకుందాం. ఈ సందర్భంలో నీకు సంబంధించిన వాక్యం అనేది ఏదైనా ఉంటే, ఇది దేవుడు నిజముగా నా మీద ఉన్న ప్రేమను బట్టి నాతోనే దేవుడు మాట్లాడాడు, నా మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి దేవుడు నాతోనే మాట్లాడాడు, ఏ విషయంలో మార్పు చెందాలో నేను చెందేస్తా, ఇక నేను మంచిగా జీవించగలుగుతా, నా బలహీనతలను బట్టి నా దేవుని నేను మళ్ళీ సిలువ వెయ్యను, నా పొరపాట్లను బట్టి అని చిత్రహింస నేను చెయ్యను. ప్రార్థించు. ప్రేమ కలిగిన వాడు నీ దేవుడు, దయగలిగిన వాడు నీ దేవుడు. దేవుడు ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని కూడా ఒకవేళ నీ నిర్లక్ష్యం చేయగలిగినట్లయితే, నీ బలహీనతలో నువ్వు చచ్చిపోతే, నీ బలహీనతలు నీలో ఉన్నప్పుడే యేసు వస్తే ఎత్తబడలేవు, చచ్చిపోతే నరకానికి వెళ్తావు, మోక్షాన్ని పోగొట్టుకోగలుగుతాం. ఇంత బ్రతికి నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నా బట్టి నిన్ను మోసం చేసుకుని చిన్న పరిస్థితి కాదా ఇది? నీ పెదవులు విప్పి ప్రార్థన చేయి. దయచేసి నువ్వు ప్రార్థన చేయి. నీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, నీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, పాపి అయిన నన్ను మీరు ప్రేమించారు తండ్రి, పాపి అయిన నన్ను మీరు ప్రేమించారు తండ్రి, పాపి అయిన మీ బిడ్డలను మీరు ప్రేమించారు తండ్రి. మీ ప్రేమ నా నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తం ప్రాణము పెట్టునంతగా ప్రేమించారు. నన్ను బ్రతికించారు. ఈరోజు మీ బిడ్డలను కూడా మీరు బ్రతికించారు. మీరు పుట్టింది అందుకే తండ్రి. ఇది మరచిన సమాజం మీ జన్మదినాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ అవమానకరమైన కార్యాలు చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఈ సమాజాన్ని క్షమించు తండ్రి. సంపూర్ణమైన సత్యాన్ని తెలుసుకొని అందులో స్థిరముగా నిలబడని
దేవా, ఈ పుంగునూరు పట్టణములో మీరు మాకిచ్చిన ఇమ్మానియుల యొక్క సంఘ సహవాసములో చేర్చబడిన ప్రతి బిడ్డ కూడా తండ్రి సంపూర్ణమైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ సత్యములో తమ నడుస్తూ సత్యానికి భిన్నముగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా సత్యాన్ని ప్రకటిస్తూ వారిని కూడా సంపూర్ణమైన సత్యంలోనికి నడిపించేటువంటి ఒక మంచి నా తండ్రి ప్రభువా, మీ చేతి పనిముట్లుగా మీరు వాడుకోనండి నాయన. మీ చేతులకు ప్రతిష్ఠిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. కూర్చో. మరి ఈ సమయంలో మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ప్రేమతో మన సంఘాన్ని రక్షించినటువంటి మన సంఘ వ్యవస్థాపకులు, మన పాస్టర్ గారు, ఆత్మీయ తండ్రి గారు, అలాగే ఆత్మీయ తల్లి గారు ఇరువురు కూడా మన మధ్యకి రావడం చాలా సంతోషం, ఆనందకరము. ఈ యొక్క శుభదినాన వారిని కూడా సంఘం తరపున ఒక చిన్న కానుక ఇవ్వాలని ఆశిస్తున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ యొక్క మంచి దినాన దైవ సేవకుల ద్వారా మనకు చక్కని వాక్యోపదేశమును అందించినటువంటి దైవ సేవకులకు సంఘం తరపున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నా. మరి మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సేవకుల ద్వారా మనం విన్నటువంటి మంచి వర్తమానం ఎప్పటికీ కూడా మన జీవితంలో మర్చిపోకుండా ఎలాగ మనము ఈ యొక్క దినాన్ని ఎలాగ ఆచరించాలి అనే విషయాలు చాలా మట్టుకు మనకు చాలా మర్మయుక్తంగా ప్రసంగించారు. కాబట్టి వాటిని ఎప్పటికీ కూడా మనం మర్చిపోకుండా ఆ విధంగా మన జీవితాలు ముందుకు నడిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంటున్నా. మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏర్పాట్ల అన్ని విషయంలో కూడా మన యవనస్తులు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా చాలా సహకరించారు, సహాయం చేశారు. ఆర్థికంగాను వారి యొక్క శ్రమను కూడా ధారపోసి చక్కగా ఈ ఏర్పాట్ల అన్నిటి విషయంలో కూడా సహకరిస్తున్నారు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నారు. మరి ప్రతి సంవత్సరము కూడా మనము మన ఆలయానికి కావలసినటువంటివి ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం అనేటువంటిది మనం చేస్తున్నాం. కాబట్టి ఆ విషయంలో మీరందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. మరి అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. దానికి రావాల్సిన తగినటువంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు, మన కుటుంబములన్నిటికీ కూడా అనుగ్రహించునుగాక. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు అక్కగారు కానీ పాస్టర్ గారు కానీ పెద్దలందరినీ కూడా పిలిపించి సన్మానించిన విధానం బట్టి కూడా, అంతేకాకుండా సంఘ విషయంలో సహాయపడిన, ప్రయాసపడిన, కష్టపడిన, శ్రమదానం చేసిన ప్రతి బిడ్డను కూడా సహకరించి సన్మానించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిజంగానే ఈ పొంగనూరు పట్టణంలో ఈ గొప్ప పరిచర్య చేస్తున్న జీవన్ గారిని బట్టి, తనకు ఇచ్చిన సత్యమణి పిల్లలను బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. వారిని బట్టి కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయమని కోరుచున్నాను. మన ఇమ్మానుయేల్ పరిచర్య చేస్తున్న, సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని కూడా జ్ఞాపకం చేసుకోండి. విశేషంగా మా కొరకు కూడా ప్రార్థించండి. పాస్టర్ గారి కోసము, మా కోసము, నూతనంగా వివాహమైన పాప, అల్లుడు అందరిని బట్టి కూడా ప్రార్థన చేయమని కూడా కోరుచున్నాను. దేవునికి స్తోత్రాలు. దేవుని మహిమార్థంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుడు నడిపించినందుకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాము. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనలందరినీ కూడా సంఘాలుగా, సేవకులుగా, కుటుంబాలుగా కాచి కాపాడినందుకు కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. పరిచయం చేస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకను కూడా మన విన్న వాక్య ప్రకారంగా ఏదో నామకార్థంగా పండగలు చేసుకోవడం కాదు, కానీ
యేసుక్రీస్తు మనలో మన హృదయంలో జన్మించాలి. అప్పుడు ఎప్పుడు ఏముంటుంది, మనకి సంతోషం ఉంటుంది. ఆ రోజుల్లో మరి గొర్రెల కాపర్లకి దేవదూత చెప్పినప్పుడు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ సంతోషించినారు. ఇలాగ ఒక రక్షకుడు బెత్లెహేములో మీ కొరకు పుట్టాడు అన్న వార్తను విని. అయితే అదే సంఘటనలు చూసినప్పుడు హేరోదు రాజు, ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఆ రోజులు ఉన్న హేరోదు మాత్రము యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు హేరోదు రాజుకు కానీ అక్కడ ఉన్న వారికి కానీ ఏం పుట్టిందంట? కలవరము పుట్టిందంట. ఏం పుట్టింది? కలవరము పుట్టింది, భయం పుట్టింది. ఉగ్రుడైనాడు, మహా ఉగ్రుడైనాడంట. అందువల్ల 2 సంవత్సరాలు ఉండే మగపిల్లలందరినీ కూడా ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు, వధించమన్నాడు. హేరోదు రాజులో ఉన్న ఉగ్రత 2 పసిబిడ్డలందరినీ కూడా ఏం చేశాడు? వధించాడు. ఆ రోజులు హేరోదు రాజుకు కలవరం పుట్టింది. అయితే దేవుణ్ణి నమ్ముకుని విశ్వసించిన గొర్రెల కాపరు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఏం కలిగింది? సంతోషం కలిగింది. అదేవిధంగా ఈ రోజుల్లో యేసుక్రీస్తు మనలో జీవిస్తే, మనలో పుట్టినట్లయితే, మనలో ఉంటే మనకేముంటుంది? సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆ రోజులు ఎంతో ఆనందభరితులై జ్ఞానులు కానీ మరి గొర్రెల కాపర్లు కానీ అందరూ కూడా సంతోషంగా పోయి దేవుని ఆరాధించారు. అయితే క్రోధం ఉన్న, ద్వేషం ఉన్న, పగ ఉన్న హేరోదు రాజు అక్కడ ఉన్న ప్రజలకు ఏం పుట్టింది? కలవరం పుట్టింది. వాళ్ళు ఉండేది ద్వేషము, పగ, విరోధము. ఆ బిడ్డని ఏం చేయాలి? చంపేయాలి. రాజు అని వెంటనే హేరోదు రాజుకి ఏం వచ్చేసింది? కోపం వచ్చేసింది. వచ్చిన జ్ఞానులు ఏమని అడిగినారు? యూదులకు రాజుగా పుట్టినవాడు అక్కడ. చూడండి, ఆ ప్రశ్నలో ఎంత గొప్పతనం ఉంది చూడండి. వెంటనే రాజైన హేరోదు కోపం వచ్చి ఉగ్రుడైనాడంట. వాడికి కలవరం పుట్టిందంట. నిజంగా యేసుక్రీస్తు మనలో ఉంటే సంతోషం, సమాధానం, ఆనందం. యేసుక్రీస్తు లేదంటే ఆ వ్యక్తులు ఏం కలుగుతుంది? కలవరమే, దుఃఖమే, బాధే, వేదనే, కన్నీరే. సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఒకళ్ళ లోక కార్యంలో కొద్దిసేపు సంతోషించినా అది స్థిరంగా ఉండదు, కొద్దిసేపే ఉంటుంది. తిరిగి ఏమవుతుంది? ఆ బాధ, కష్టం తిరిగి తనలో వచ్చి పట్టుకుంటుందంట. అయితే దేవుణ్ణి నమ్ముకుంటే బాధలు వచ్చినా, కష్టం వచ్చినా ఆనందము ఉంటుంది. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనలో ఉంటే సంతోషం, కష్టం వచ్చినా సంతోషంగా ఉంటాము, బాధ వచ్చినా ఆనందంగా ఉంటాము. కాబట్టి అలాంటి ఒక సంతోషాన్ని, సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చే దేవుడే ఉంటున్నాడు. యేసు ప్రభుని కలిగి జీవిస్తాం, అప్పుడు ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం. యేసు ప్రభు లేదంటే ఆ కుటుంబంలో కూడా కలవరం ఉంటుంది, ఆ వ్యక్తులు కూడా కలవరమే, నెమ్మది లేనిదనం, సమాధానం లేనిదనం ఉంటుంది. వాటన్నిటి కూడా పోగొట్టుకొని యేసుక్రీస్తుని సంపూర్ణంగా మన హృదయంలో అంగీకరిస్తే దేవుడిని మనకి ఎంతగానో సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చిన్న ట్రిక్కే ఉంది దీంట్లో. యేసుక్రీస్తు ఉంటే నీళ్ళు ఎన్ని వచ్చినా కూడా అది కొద్దిసేపే ఉంటుంది. అవన్నీ దేవుడు తోసివేసి నీకు స్థిరమైన ఆనందం, సంతోషం. యేసుక్రీస్తు లేనప్పుడు ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని కలవరము, బాధ, వేదన, దుఃఖం పట్టుకుంటుంది. వాటన్నిటి కూడా ఈ సమయంలో మనం పోగొట్టుకుంటాం. నిజదేవుడు, లోకరక్షకుడని యేసుని మనం హృదయంలో ఉంచుకొని ఆయన మాట ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తాడు. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకుంటాం. సత్యస్వరూపైన మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. యేసయ్యా, లోకానుసారంగా ఆచారంగా ప్రభా ఈ పండుగలను కొనియాడకుండా నిజ దేవుడు, లోకరక్షకుడైన మిమ్మల్ని ప్రభా మా హృదయంలో ఉంచుకొని మేము జీవించడానికి సహాయించండి. ఆ రీతిగా ఇంతకాలం ప్రభా నడవటానికి మీరు సహాయం చేశారు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరున ప్రభా మీరు ఆశీర్వదించండి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, ప్రతి బిడ్డను కూడా అయ్యా మీ నామములు మీరు ఆశీర్వదించి దీవించండి. పరిచర్య చేస్తున్న ప్రభా జీవన బాబును పట్టినైనా దేవా, తన భార్యను బట్టి, పిల్లల కుటుంబాన్ని పట్టినైనా మీకు స్తోత్రాలు. ఏంకను కూడానైనా దేవా మీ కృపతోనైనా నింపండి. ఏంకను కూడానైనా దేవా శ్రేష్టమైన జ్ఞానమును మీరు దయచండి. సంఘాన్ని నడపవలసిన ప్రభా జ్ఞానం, తెలివి, వివేకాన్ని ప్రభా అనుగ్రహించినైనా చక్కగా ఆత్మీయతలో, భక్తులు, విశ్వాసములు నడిపించడానికి మెండైన మీ కృపను అనుగ్రహించి
అనుగ్రహించండి అయా. ఈ కార్యక్రమాల కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా నేను దేవా, చిన్నలైనా పెద్దలైనా యవనస్తులైనా ప్రతి పెద్దలైనా ప్రభా, ప్రతి వారిని కూడా నేను పేరున ప్రభ మీరు ఆశీర్వదించి దీవించండి. సేవ పరిచయ దినదిన నానాటికి వరదలెట్టడానికి సహాయం చేయండి. నేను మీకు స్తోత్రములు. ఈ స్థలములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను కూడా నేను మీ నామములో మీరు ఆశీర్వదించి దీవించండి. నేను మీకు స్తోత్రాలే. కలవరపడే హృదయాల్ని ప్రభా మీరు మార్చండి. నేను ఆందోళన, ఉగ్రత ప్రభా, నేను అదేమో కోపము, ద్వేషము, పగ, విరోధం కలిగి నేను సమాధానం, నెమ్మది లేకుండా అల్లాడుతున్న ప్రతి బిడ్డను కూడా నేను అదేమో యేసయ్య మధ్యాహ్న కాల సమయంలో మీరు దర్శించండి. అదేమో లోకానికి సమాధానం ఇవ్వటానికి నేను అదేమో లోకానికి శాంతిని ఇవ్వటానికి నేను సంతోషాన్ని ఇవ్వటానికి నేను నెమ్మదిని ఇవ్వటానికి లోకానికి వచ్చిన లోకరక్షకుడా మీకు వందనాలయ్యా. అంతటి గొప్ప దేవుణ్ణి హృదయములు అంగీకరించటానికి నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి బిడ్డను కూడా ప్రభా నేను అదేవా ఆ రీతిగా నేను మిమ్మల్ని కలిగి జీవించే జీవితాన్ని ప్రభా సంపూర్ణంగా ప్రభా ప్రతి బిడ్డ కూడా మీరు దాయిచ్చండి. నేను మీకు స్తోత్రాలు. వ్యాధైనా, బాధలైనా, సమస్యలైనా, కష్టమైనా ఏది ఏమైనప్పటికీ నేను దుఃఖపడుతున్న ప్రభా, నెమ్మది లేకుండా ఉంటున్న ప్రభా, నేను అదేవా ఆందోళనతో, దిగులుతో ప్రభా, నేను భయంతో ఉంటున్న ప్రభా, కలవరంతో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా నేను ఏసు అధికారంగా నామల మధ్యాహ్న కాల సమయంలో మీరు దర్శించండి. అదేవా ఏసు నామల ప్రతి బిడ్డను కూడా ఆదరించండి. ప్రతి బిడ్డను కూడా రక్షించండి. ప్రతి బిడ్డను కూడా నెమ్మది పరచండి. అదేవా శాంతి, సమాధానం, నెమ్మదిని ప్రభా ప్రతి బిడ్డ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేను మీకు స్తోత్రములయ్యా. దేవా వాక్య పరిచయం మీద ఆస్తుని కూడా మీరు దీవించండి. విత్తబడిన వాక్యం అనే విత్తనములన్నీ కూడా నేను దేవా విన్న ప్రతి వారి యొక్క హృదయములో నాటబడిన ప్రభా నేను మీకు స్తోత్రములయ్యా. అవి ఎదిగి ఫలించి ఫలం ఇవ్వటానికి సహాయించండి. సంఘం వాక్యములు ఎదగని ప్రభా, సంఘం విశ్వాసములు ఎదగని ప్రభా, సంఘం భక్తిలో ఎదగని ప్రభా నేను దేవా ఆ రీతిగా ప్రభా ఆత్మీయంగానే సంఘం ఎదగటానికి నేను మీరు సహాయించండి. లోక ఆచారాలు, లోక ఆడంబరాలు ఏది కానీ ప్రభా సంఘములో కానీ, బిడ్డల్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, నేను కుటుంబాలకు కానీ ప్రభా ఎస్ఐ అపవాది కార్యాలు ఏది ప్రవేశించకుండా నేను వాటన్నిటి కూడా మీ నామలు దూరపరచండి. నేను మీకు స్తోత్రాలే. మీరు అక్కడికి సిద్ధపడే సంఘంగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా నేను ప్రతి వారిని కూడా మీరు మార్చండి. దేవా మీకు వందనములు, స్తోత్రములే. ఈ కార్యాలన్నీ కూడా ఇంతవరకు నేను జయప్రదంగా నడిపించిన విధానాన్ని బట్టి నేను మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు మీరు ఆశీర్వదించమని ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమున సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనుభవించిన మనతో, మన కుటుంబములతో సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.